డీటెయిల్ చూస్తే హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఇవాళ మధ్యాహ్నం వేళ హైదరాబాద్లో 44.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతతో పాటు వేడి గాలులు పెరిగాయని ప్రకటించింది. సిటీలో మరో 5 రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సిటీలో గత ఏడాదితో పోల్చితే ఎండల తీవ్రత పెరిగింది. వడగాలులు వీస్తుండడం, ఉక్కపోత ఎక్కువగా కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దన్నారు. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వస్తే గొడుగులు వాడాలని చెప్పారు. అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే మన మే మొదటి వారంలోంచి కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకు వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చే 3 రోజులు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మనకి మార్చి చివరాఖరు నుంచి మనకి ఈ ఉష్ణోగ్రతల పరంపర అనేది కొనసాగుతూ దాదాపుగా ఏప్రిల్లో మనకి 1-2 వారాలు కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పటికంటే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని కొద్దిగా మనకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ మిగతా జిల్లాలన్నింటిలోని చాలా వరకు వర్షపాతం సాధారణం కంటే దాదాపుగా 30% అంటే తక్కువగా పడడం అయితే జరిగింది. అలాగే మే నెలలో కూడా చూసుకున్నట్లయితే సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం కొద్దిగా వార్మింగ్గానే ఉందని చెప్పవచ్చు. ఎక్కువగానే నమోదవుతూ ఉన్న ఉష్ణోగ్రత. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ బ్రేక్ చేయడంపై కేసు నమోదు చేశారు మొఘల్పుర పోలీసులు. ఈ నెల 1న హైదరాబాద్లో పర్యటించిన అమిత్ షా చిన్నారులతో ప్రచారం చేయించారని కాంగ్రెస్ నేత నిరంజన్ మెయిల్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశారు. అబ్ కీ బార్ 400 సీట్స్ అని రాసి ఉన్న బ్యానర్ను 2 చిన్నారుల చేతికిచ్చారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై స్పందించిన ఈసీ విచారణ చేయాలని హైదరాబాద్ సిపిని ఆదేశించారు. నిరంజన్ చేసిన ఫిర్యాదుపై మొఘల్పుర పోలీసులు విచారణ చేశారు. అమిత్ షాతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో సైబర్ క్రైమ్ విచారణపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో నిందితులకు ఊరట లభించింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న విచారణపై స్టే విధించింది. మార్ఫింగ్ కేసులో లంచ్ మోషన్ పిటిషన్ను నిందితుడు సతీష్ తరపు న్యాయవాది దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యూనిట్లో పనిచేస్తున్న 5 అరెస్ట్ చేసి వారి నుంచి 5 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, 2 సిపియులు స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు చెప్పారు పోలీసులు. గత నెల 23న మెదక్లో అమిత్ షా రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి వాట్సాప్, ట్విట్టర్లో పోస్ట్ చేసినట్టు కాంగ్రెస్ సోషల్ మీడియా టీంపై కేసులు నమోదయ్యాయి. దీంతో A1 పెండ్యాల వంశీకృష్ణ, A2 మన్నె సతీష్, A3 నవీన్, A4 ఆస్మా తస్లిం, A5 గీతలను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి నాంపల్లి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. 2 10,000 షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిందితులు ప్రతి సోమ, శుక్రవారాలు విచారణ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు చేవెళ్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. 1 కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ 1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అత్తాపూర్లో కాంగ్రెస్ యువ సమ్మేళనంలో రంజిత్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పేదలకు 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు రంజిత్ రెడ్డి. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి సవాలు విసిరారు.
ఏదో ఒక ఆరోపణ చేస్తే రుజువు పెట్టి తీసుకురండి. రంజిత్ రెడ్డి ఏం తప్పు చేయలే, మీరు బలంగా నమ్మండి, ఇదే మాట చెప్పండి. ఎవరైనా ఏదైనా నా మీద ఆరోపణ చేసి రుజువు ఉందని చూపెడితే నేను మీ ఊరికి వస్తా, మీ గల్లీకి వస్తా. ఒక్క ఇంచు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తా ఉంటుంది. మహిళా న్యాయం చెప్పి మహిళా సోదరు మనకు అందరికి ₹1,00,000 ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటుంది. కిసాన్ న్యాయం చెప్పి గిట్టుబాటు ధర గురించి, బీమా గురించి, అన్నిటి గురించి మాట్లాడుతుంది. శ్రామిక్ న్యాయం చెప్పి లేబర్ గురించి కూడా మాట్లాడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. చదవండి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ మీరు పిల్లలు ఎంత ఉత్సాహంతో మాట్లాడుతుంది. ఇక్కడ వీళ్ళంతా రాజకీయాలు, యువత రాజకీయాలకు రావాలి. ఎందుకంటే అవసరం మీరే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు కాపాడుకున్నందుకు ఇవాళ మీరందరూ సీరియస్ గా ఎలక్షన్ తీసుకు 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసేదేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014లో ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని, పేదలకు ఇళ్లు ఇస్తానని, రైతుల ఆదాయం డబుల్ చేస్తామని హామీలిచ్చి ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా సీతాఫల్ మండి అడ్డగుట్ట డివిజన్లో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్లో వరదలు వస్తే మోదీ ప్రత్యేకంగా విమానం వేసుకుని 1000 కోట్లు ఇచ్చాడని ఆరోపించారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, बड़ा भाई नरेंद्र मोदी आ गए थे, हैदराबाद आए, पूरे हिंदुस्तान में बहुत कुछ सुनाए, बहुत कुछ बोले, మస్తు చెప్పిండు కథలు. బడా భాయ్ నన్ను ప్రధానమంత్రి చేస్తే ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా అని చాలా కథలు చెప్పిండు. 2014లో भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं అన్నాడా? అంటే అడ్డగుట్టలో 15 लाख అందరికీ. మరి గుద్దుతారా కిషన్ రెడ్డికి? మళ్ళా పోయినసారి 9,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు సికింద్రాబాద్ అసెంబ్లీకి వెళ్ళి. ఈసారి లష్కర్ కా షేర్ మా చిచ్చా అహ్మద్ గారే ఈసారి బీఆర్ఎస్ క్యాండిడేట్. ఈసారి సికింద్రాబాద్ శాసనసభ్యుడే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కాబోతా ఉన్నాడు. ఈ మాట ఎందుకంటున్నంటే 15 लाख రాలే, ఈ ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఇల్లు రాలే, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నాడు, దేశమంతా మొత్తం చంకాయించినట్టు చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద బిల్డప్. బడాబాయ్ నరేంద్ర మోడీ 2014లో 10 ఏళ్ళు అయిపోయింది. ఏమయ్యా మోడీ గారు, నల్లధనం వాపస్ తెస్తా అన్నావు, ఏడవైంది అంటే ఇలా తెల్ల ముఖం వేసుకున్నాడు, మేమే బెబ్బెబ్బే. ఇప్పుడు కిషన్ రెడ్డి వస్తాడు, 5 ఏళ్ళ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యి పార్లమెంట్ సభ్యుడై ఆయన చేసింది ఒకటే ఒక్క పని. 5 ఏళ్లలో ఏం చేసిండు? కురుకురేలు వంచిండు, కురుకురేలు మాత్రం పంచిండు. అది ఒక్కటే ఎరక, నాకు ఇంకోటి ఏం చేయలే. 5 ఏళ్లలో అక్కరకు రాని చుట్టం కిషన్ రెడ్డి 5 ఏళ్లు కేంద్ర మంత్రికి ఉండి రూపాయి పని చేయలే. సికింద్రాబాద్ పార్లమెంట్ కు రూపాయి పని చేయలే. హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాద్ మహానగరానికి, తెలంగాణ కోసం అనా పైసా పని చేయలే. గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేయడం తప్ప తెలంగాణకు కేంద్ర సర్కారు చేసిందేమీ లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్కు మద్దతుగా సికింద్రాబాద్లో ప్రచారం నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. త్వరలో పేదలకు 6,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. కేంద్రంలో 2 పర్యాయాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ కంటోన్మెంట్ ప్రాంతానికి ఏమి చేసింది అని తప్పకుండా ఓటుకి అడగటానికి వచ్చినప్పుడు మీరు అడగాల్సిన అవసరం ఉంది. మోదీ గారు మాట్లాడితే గుజరాత్ మోడల్ అంటారు. మీరు గుజరాత్ మోడల్ ఏదైతే చెప్తున్నారో, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర విభజనప్పుడు ఇచ్చిన హామీలన్నిటిలో ఏ ఒక్కటైనా మీరు నెరవేర్చారా అని ఈ వేదిక మీద నుంచి గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం.
మనం గత 30 సంవత్సరాల నుంచి ఒకటే కుటుంబం ఉన్నది, వారి కుటుంబమే ఉన్నది, వాళ్ళే బాగుపడుతున్నారు. కానీ మన కుటుంబ సభ్యులందరూ కంటోన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ 30 సంవత్సరాలు ఏదైతే అవసరాలు ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కాలే, అవసరాలు అందలేదు. ఎక్కడ చూసినా ఇప్పటిదాకా ఇబ్బందులు బాధలే ఉంది. కానీ మళ్ళీ అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి ఉంటుంది. మీరు మార్చాల్సిన అవసరం ఉంది. మనకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆశించిన స్కూళ్ళు అందిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్కు ఓటు వేసి ప్రజలు కష్టాలు తెచ్చుకున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. 420 హామీలు ఇచ్చి రేవంత్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా పెద్దెమ్మూలు మండలం మంబాపూర్ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు రోహిత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకొకసారి ప్రతి ఆడపిల్లకు పిలిచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,116 ఇచ్చేటండి. అవునా? ఇప్పుడు పోయింది అది కూడా. ఇక చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తాను కదా. స్కూటీలు ఎంతమందికి ఇచ్చిండు? స్కూటీలు ఇచ్చిండ ఎవరికైనా? సైకిళ్ళు కూడా ఎన్నిక శాత కాలేదు. నేను మొన్న బచ్చిరాబాద్ మండలం తిరుగుతున్నా. అయితే ఊర్లో అమ్మలందరూ సిలిండర్లను రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు. ఏంటమ్మా మరి సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నా అని అడిగితే లేదు నాయన గ్యాస్ బండి వస్తుంది అన్నారు. అవునా, ఎంతకి ఇస్తుండు గ్యాస్ అని అడిగిన అంటే సచ్చినోడు ఆ నోట్లో మన్ను పోయా వాడు 500కి ఇస్తా అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటుండ ఆయన వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ స్కాలర్ వేమ్ల రోహిత్ కేసుపై రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేమ్ల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు ఎవిడెన్స్ లేవని తెలిపారు. విచారణలో వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేలిందన్నారు. రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కోర్టుకు రిపోర్ట్ ఇచ్చారు పోలీసులు. 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు రోహిత్ వేమ్ల. ఈ ఘటనపై బీజేపీ నేతలతో పాటు అప్పటి వైస్ ఛాన్సలర్ అప్పారావుపై కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ సెక్షన్లు పెట్టారు. అయితే ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేస్తున్నట్లు హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు పోలీసులు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఆందోళన చేశారు విద్యార్థులు. పీహెచ్డీ స్కాలర్ వేమ్ల రోహిత్ కేసు ముగించడంపై వారు ఫైర్ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఆయన చనిపోయాడని పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి వీసీ అప్పారావు కులం పేరుతో దూషించడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు విద్యార్థులు. ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. There cannot be a greater insult to the life and legacy and the message of Rohit Vemula than an insinuation that he faked his Dalit identity and he was so afraid of that being exposed that he killed himself. The report focuses on criminalizing Rohit Vemula, on criminalizing the Dalit scholars of Ambedkar Students Association. It does not even inquire Sushil Kumar, who was the then president of ABVP. It does not even inquire into the role of the then vice chancellor Apparao. It completely dismisses a caste angle in the treatment of shame. इस तरह का कॉन्फिडेंस इन्हें कौन दे रहा है? ये पुलिस, ये इनकी आरएसएस, ये बीजेपी के लोग जो पुलिस में अपने आप को रखते हैं और इनको कॉन्फिडेंस देते हैं. लेकिन आज मेरे लिए बहुत ही अफसोस का दिन है, लेकिन मैं अफसोस नहीं करूंगा. इसी अफसोस के साथ मैं एक जज्बा बनकर निकलूंगा यहाँ से और हम सबको निकलना है इस कैंपस के अंदर से और बताना है ये लड़ाई सिर्फ HCU की लड़ाई नहीं है, ये लड़ाई अपने देश की लड़ाई है और ये HCU कैंपस से दिल्ली तक हम पहुँचाएंगे और इसको हम दिल्ली तक लेके जाएंगे और बताएंगे इस स्टेट के अंदर जो पुलिस का बिहेवियर है, इस स्टेट के अंदर जो RSS वो चमचों का बिहेवियर है.
మేడ్చల్ జిల్లా బోడుపల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం జరిగింది. బైక్ ర్యాలీలో డీజే వెహికల్ బోల్తా పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి బోడుపల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డీజే వాహనం అదుపు తప్పి కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. దీంతో ఉప్పల్కు చెందిన కార్యకర్త శ్రవణ్ మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్ల వివాదం ఆగాలంటే ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దేశాన్ని స్తంభిస్తామని చెప్పారు. ఈ నెల 7న బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధి హక్కుల సాధనకే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో 5 రోజులుగా కలకలం సృష్టించిన చిరుత చిక్కింది. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి బోన్లో పడింది. జూ పార్కులో ఒకరోజు చిరుతను పరిశీలించి అమరాబాద్ అడవుల్లో వదిలిపెడతామన్నారు ఫారెస్టు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది. ఆదివారం తెల్లవారుజామున ఎయిర్పోర్ట్ రన్వేపై కనిపించిన చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు. చిరుతకు వైద్య పరీక్షలు నిర్వహించి జూ పార్కుకు తరలించారు. చిరుతను పట్టుకోవడానికి 5 రోజులు ప్రయత్నించారు ఫారెస్ట్ అధికారులు. 20కి పైగా ట్రాప్ కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. అయితే బోను దగ్గరికి వస్తున్న చిరుత అందులోకి వెళ్లకుండా ముప్పతిప్పలు పెట్టింది. చివరకు ఎరగా వేసిన మేకను తినడానికి వచ్చి నిన్న రాత్రి బోనులో చిక్కింది. బోనులో వేసిన మేక అరుపులు విని చిరుత వచ్చిందన్నారు శంషాబాద్ జోన్ ఫారెస్ట్ ఆఫీసర్ విజయానంద్. దాదాపు 15 నిమిషాల పాటు బోన్ వద్ద తిరిగిన తర్వాత మేకను తినడానికి చిరుత ముందుకు వెళ్లి బోనులో పడిపోయిందన్నారు. చిరుత వయసు 3 ఏళ్లని చెప్పారు. దాదాపు 5 రోజులు అడవిలో నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లను తిని బతికిందన్నారు. బోన్లోను 25 ట్రాప్ కెమెరాలు అరేంజ్ చేశామండి. నిన్న సాయంత్రం 8 గంటలకు అది చిక్కింది. చిరుత చాలా హెల్తీగా ఉన్నదండి. ఇప్పుడు జూకు తరలిస్తాం. ఫస్ట్ తరలించిన తర్వాత దాన్ని హెల్త్ చెకప్ చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం కల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్లో వదిలేస్తామండి. అది దాంట్లో ఇప్పుడు అది 1900 ఎకరాల లోపల 1700 ఎకరాల ఏరియా ఉంది. అది చిట్టడిలాగా ఉంది. అందులో నెమళ్ళు కానీ కుందేళ్ళు కానీ ఉన్నాయి. దాంతో అక్కడ వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఉంది. అట్లా సర్వైవ్ అయిందండి. గాయాలు లేవండి. అక్కడ లోపల ఉన్న మటన్ తిన్నది, ఆ బ్లడ్ ఉన్నది, అంతేగాని దానికి ఎక్కడ ఎలాంటి గాయం లేదు. ఎయిర్పోర్ట్ అధికారుల సహకారంతో ఆపరేషన్ చిరుత త్వరగా విజయవంతమైందన్నారు ఫారెస్ట్ అధికారులు. జూ పార్క్ లో చిరుతను ఒకరోజు పరిశీలించి అమరాబాద్ అడవుల్లో వదిలిపెడతామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ రూల్స్ ని పాటించకుండా బ్యాంకులకు డబ్బు తరలిస్తున్నవారని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్, షామీర్పేట్, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 98,32,200 రూపాయలను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ ఖైరతాబాద్ ప్రేమ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలోని వస్తువుల్లో ఫైళ్లు మంటలు పూర్తిగా కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంపై పెద్ద ప్రమాదం తప్పిందన్నారు జనం. రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్ల వివాదం ఆగాలంటే ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దేశాన్ని స్తంభిస్తామని చెప్పారు. ఈ నెల 7న బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధి హక్కుల సాధనకే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేసేదానికి చర్చ ప్రజల్లోకి వెళ్ళింది. దానికి కొన్ని సహేతుకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ఒక చిన్న పద్ధతి బీసీ అనే పదం వాడలేదు. ఏ ఎన్నికల మేనిఫెస్టోలో వాడలేదు. ఏ స్టేజ్ల ఓట్ల కోసం బీసీ అంటారు. కానీ బీసీల అభివృద్ధి దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ వెళ్తాం, ఓ 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం, ఇంటికి 20 లక్షలు ఇస్తాం అని మా రిజర్వేషన్లు పెంచుతాం, చట్టసభలో రిజర్వేషన్లు ఇస్తామని ఒక్క మాట ఏ నాయకులు నోట రావడం లేదు.
బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ కూడా రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ, దేశంలోని అన్ని పార్టీలు ముఖ్య కంట్రంగా ఈరోజు ఆరోపిస్తున్నాయి. ప్రజలందరికీ డౌట్ రేజ్ అయ్యింది బీజేపీ పార్టీ. ఎందుకంటే మండల్ కమిషన్ సందర్భంగా మండల్ కమిషన్ వ్యతిరేకించారు. రిజర్వేషన్లకు పలు సందర్భాల్లో వ్యతిరేకించారు. ఈ 10 ఏళ్లలో బీసీలకు ఒక చిన్న స్కీమ్ పెట్టలేదు, బడ్జెట్ ఇవ్వలేదు. ఈ ఎకనామిక్ స్కీములు కూడా పెట్టరా, విద్యార్థులు చదువుకునే స్కీములు కూడా పెట్టరా, స్కాలర్షిప్ స్కీము, ఫీజుల రియంబర్స్మెంటు, గురుకుల పాఠశాలలు, స్టడీ సర్కిల్స్, చదువుకునే కూడా మీరు ఓడకపోతే ఎట్లా? మా బీసీలు చదువుకోవద్దా? ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.